రోజు కూలీ ఎంత పడుతుందావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఒక్కో కూలికి రోజు కూలీ 300 రూపాయల చొప్పున ఇస్తున్నారా, గిట్టుబాటు అవుతుందా అని ఉపాధి హామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నడికూడలో ఉపాధి కూలీలతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రోజు 200 కంటే ఎక్కువ కూలీ పడతలేవు సారు అని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. కాంగ్రెస్ వెంట ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి. 4 నెలల్లో 75 లక్షల సీసీ రోడ్డు వేయిస్తాం. అలాగే ఎన్నికల అనంతరం రేషన్ కార్డులు అందిస్తాం. భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఊరూరా ఇంద్రమ్మ ఇళ్లు ఇచ్చినాం. ఇల్లు లేని వారికి ఇళ్లు ఇస్తాం. కాంగ్రెస్ కు అండగా నిలిచి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి అని కోరారు. నిజమావతి అన్నదేమన్నా అబద్ధం 30,000 ఎంతమందికి వస్తుందో అవి చేయలేకుండేది లేదు, ఎవరికి లేదు. కానీ లెక్క ప్రకారం ఏది ఇస్తుందో 30,000 రావాలి. నేను చెప్తున్నా, నేను ఒక ఉదాహరణ చెప్తానమ్మా. మనం ఏది ఇస్తుందో పొలం నాటేస్తానికి గుర్తపట్టుకుంటాం. 4 మళ్ళీ ఉంటే 3 మళ్ళీ ఇలా నాటైతుంది. ఇంకొక మడి మిగులుద్దామా, తెల్ల చేసుకుంటా వేసుకోవా. దాన్ని విడిచిపెట్టావు కదా గుర్తపట్టుకున్నప్పుడైతే. ఇవాళ నీకు ఏదైతుందో ఇంత కొలతలు పెట్టాడు గుర్త, ఇంత పని నువ్వు చేయాలని చెప్పని. మళ్ళా 100 దినాలు అనేటువంటి ఒక నిర్దిష్ట ఆంక్ష ఎందుకు అంటున్నా. నాకు ఎంత పని చేయాలో లెక్క చెప్పు. నేను ఇవాళ చేసేకాడికి చెప్తా. ఇవాళ నాకు ఎలవాటు లేక నాకు కొద్దిగా పని తక్కువైతే నా పని నేను తెల్లారి చేసుకుంటా. కానీ నాకు ఎక్కడికి వచ్చి 300 రూపాయలు పడగొట్టు. అప్పుడు మాత్రం ఏదైతుందో నాకు గిట్టుబాటు అయితే. నేను ఒకటి చెప్తున్నావా, ఇవాళ నేను పార్లమెంట్ పోటీ చేస్తున్నా ఎంపీ అంటే. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ అంతా ఎంపీల చేతులు ఉంటుందమ్మా. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తుంది. ఈ పనుల పర్యవేక్షణ ఏ విధంగా ఈ మన కైకిళ్ళు ఇవ్వాలనేది కూడా ఎంపీల చేతులు ఉంటుంది. నా ఆలోచన ఏం తల్లి అనంటే, 100 దినాలనేది నువ్వు ఒక ఆలోచన రూపొందించుకుని 100 దినాలు ఎందుకు పెట్టిండ్రు, 100 రోజులలో ఇంత పని చేస్తావు అని చెప్పి ఆలోచించింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండ్రు, 100 రోజులు నువ్వు పని చేస్తలేవు కాబట్టి నీకు అనుకున్నంత కైకి రాదు, నువ్వు నీకు 20,000కే లిమిట్ చేస్తా అని చెప్పాను. నేనేమంటున్నా, 100 రోజులు నిర్దిష్టమైన ఆంక్ష లేకుండా ఏ జాబ్ కార్డు ఎవరు కలిగి ఉన్నా కానీ వాళ్ళకు 30,000 రూపాయలు వడగొట్టించే బాధ్యత నాది తల్లి అని చెప్పాను. దానితో ఇంకోటి కూడా చెప్తున్నావా, ఇప్పుడు సరుకులు అన్ని పెరిగినాయవ్వా. పప్పు, ఉప్పు, నూనె, ఉల్లిగడ్డ, ఎలిగడ్డ ఏదైనా పెరిగిందా లేదవ్వా. ఈ 10 నెలల రేట్లు అన్ని డబుల్ అయిపోయినాయి. అదే 300 అంటే కూడా సరిపోయేటట్లేదు. మనం రైతుకు కైకిలు పోతే 400, 500 ఇస్తున్నాం. మా దగ్గర అయితే 500 ఇస్తున్నాం. మీ దగ్గర ఎంత ఇస్తున్నాం తెలియదు. ఎంత ఇస్తున్నావు మీ దగ్గర? నాటే పోతే నేను కలుపుకు లేదు. నాటుకైతే 500 వస్తాయి కదా. ఇది అంతకంటే పుట్టు పని. ఈ ఎండల పడేది ఉంది అంతకంటే పుట్టు పని అంటూ నేను ఆ లెక్కన రోజుకు 400 రూపాయలు పడాలా పడద్దా, 5 కాకున్నా గాని. నేను చెప్తా ఆగు తల్లి. నేనేమంటున్నా, 300 జాగాలో 400 చేయాలని చెప్పి సంకల్పించింది. ఇవాళ ఏదైతుందో సంవత్సరాన్ని 30,000 మన నడికూడ గ్రామం ఉపాధి హామీ కూలీలతో కలవాలని చెప్పని రావటం. ముఖ్యంగా మన నడికూడ బిడ్డ అన్వేష్ రెడ్డి గారు ఏదైతుందో అనునిత్యం మీకు అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడు. రేపు ఈ గ్రామంలో అభివృద్ధికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ మనం నిలబడి పనిచేస్తున్నాడమ్మా. నేను అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిన్నటి దాకా ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కారు గుర్తు. మొన్నటి ఓటు అప్పుడు ఏదైతుందో సరే, మన బాల్కొండలో మనం అనుకున్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోలేకపోయినాం. కానీ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిందండి. రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో కొన్ని ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఇవ్వను కానీ అవ్వా. మా ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు ఏదైతే సంస్థలు నిలబెట్టేది మీరవ్వా. ఉపాధి హామీ కూలీలు ఎవరైనా పనిచేయవచ్చు. మరి ఆడోళ్ళు ఎక్కువ మంది ఎందుకు వస్తుండ్రు? మన అందాది కవ్వా, మొగులు కూడా వచ్చి పనిచేయవచ్చు. కానీ ఎక్కువ మంది 90% ఆడోళ్ళు వస్తే 10% మొగులు వస్తారు. సంసారం మీద పట్టే వరకు ఉంటుంది. ఇంటి ఇల్లాలు ఆడబిడ్డకుంటున్నావా అని చెప్పి అంటున్నా.
కాబట్టి ఏదైతుందో ఆర్డర్లు ఇవాళ ఇంత ఎండైనా కానీ ఏదైతుందో ఏదో 200 100 ఇంత వస్తుంది అంతాయి అని చెప్పని పొద్దు లేచి ఏదైతుందో తినక సర్ది పట్టుకొని పనికి వస్తుందట. అసలు ఈ పని ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 20 ఏళ్ల కింద ఏదైతుందో దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అప్పుడు ఆలోచన చేసింది. మనకి ఏదైతుందో రైతాంగం రైతు కూలీలకు వ్యవసాయ రంగం కేవలం కలుపు కైకిలి నాట్లప్పుడే పని ఉంటుందమ్మా. మన ప్రజలు ఉండే పని ఎప్పుడు ఉంటుంది? నాట్లప్పుడు ఉంటుంది, కలుపు అప్పుడు ఉంటుందమ్మా. తర్వాత బీద కాలంలో పని ఉండదు కదా. వానకాలం ఒకసారి నాటు పడుతుంది, కలుపు ఉంటుంది. ఏసం ఒకసారి నాటు పడుతుంది, కలుపు ఉంటుంది. మన మిగతా దినాలు ఏం చేయాలి? మిగతా దినాలు కూడా మన బతుకుదరు కావాలి, పని కావాలి కదనమ్మా. అసలు కైకిలు పిలిచేటోడు అని పని ఉంటే మనం పిలుస్తారు కానీ పని లేకుండా పిలవడు కదా. కాబట్టి ఆలోచన చేసేది ఉందో రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ వ్యవసాయం పని లేనప్పుడు పని కల్పించాలనే భావనతోని ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. 20 సంవత్సరాలు గడుస్తుందమ్మా. కానీ వాస్తవంగా చెప్పంటూ నేను ఇవాళ లెక్క ప్రకారంగా మీకు 300 రూపాయలు పడాలి. ఇవాళ లెక్క ప్రకారంగా కానీ 300 రూపాయలు పడతలేదు తల్లి. మనకేదైతుందో కొలతలు పెడతాడు. చివరిగా చొరగలు ఏమంటారు? నువ్వు అనుకున్నంత పని చేయలేదు కాబట్టి నువ్వు నీకు 200 వస్తుందని చెప్పండి. పని కూడా 200 100 రోజుల పని. 100 రోజులకి ఏదైతుందో 300 చొప్పున లెక్క పెడితే కానీ 30,000 రూపాయలు రావాలి. సంవత్సరానికి ఎంత రావాలి? 300 రూపాయల చొప్పున లెక్క పెట్టా గానీ 100 × 300 30,000 రావాలి. మనకెంత వస్తుంది? 10,000 నుంచి 20,000 వస్తుంది. ఏది లేదు తల్లి చెప్పంటారు, ఏది తేలు. ఎందుకు? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరంభించిన కార్యక్రమము. ఈ పని ఇట్లే మంచిగా కొనసాగితే కాంగ్రెస్ కు పేరు వస్తుంది. దీన్ని ఎట్లా చేసి కొట్టుబడగొట్టాలి. ఆ కుట్రతో ఏదైతుందో ఇవాళ సమ్మర్ అలౌన్సే గాని ఏట 30,000 రూపాయలు పడగొట్టేది 30,000 రూపాయలు పడకపోవడే గాని, కొత్త రేషన్ కార్డు జారీ చేస్తే కొత్త జాబ్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు జారీ చేయకపోవడమే గాని, మన తట్ట పార పనిముట్లు ఇవ్వాలి, పనిముట్లు ఇవ్వకపోవడే గాని, రవాణా సౌకర్యం కల్పింపు చేయలేకపోవడమే గాని, ఇవన్నీ కూడా తల్లి చెప్పంటూ నేను ఇవన్నీ కూడా దేవుని దేవలు ఇవన్నీ నేను నాకు ఈడైందవ్వా. ఇంటికెళ్ళి తెలిసినాయి. అయినా ముసలోని పెద్ద మనిషి పానానికి ఏదైతుందో ఈ ఎండలు పడేదాకా అవకాశం ఇచ్చింది కాబట్టి తిరుగుతున్నా. దేవుని దేవ గెలిస్తే మీరు అందరు నన్ను మద్దతు తెలిపితే ఏదో ఇక కొసకొచ్చినావా, కొసకొచ్చిన ఇన్నేళ్ళు 40 ఏళ్ళకి రాజకీయాలు చెప్తున్నా. నేను 40 ఏళ్ళకి ప్రజా జీవితంలో ఉన్నావా. అందరు పొలాలు నా ముందట 40 ఏళ్ళకి చెప్తున్నావా అంటూ సమితి ప్రెసిడెంట్కి మొదలుపెట్టి నేను 30 ఏళ్ళ పొలగాని కొత్త మీసాలు వచ్చినాకప్పుడే నాకు 30 ఏళ్ళకెళ్ళి అంటే ఆ 30 ఏళ్ళ పొలగాన్ని మోటార్ సైకిల్ పోయి నామినేషన్ ఇచ్చిండే. నేను ప్రజలు ఆదరించి నన్ను పొలగాడు చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, కాపుదాన పోడు, ఎద్దు వ్యవసాయం ఉన్నోడు, ఆడు వ్యవసాయం చేసుకుంటాడు అనే భావనతో నా మీద గౌరవంతో ఏది ఇస్తుందో నాకు అవకాశం కల్పించి నిలబెట్టుకుంటున్నాడు. వీళ్ళు పార్లమెంట్ కోసగా గెలిస్తే ఏది ఇస్తుందో పెద్ద స్థానం. ఇది పార్లమెంట్ అనేది అగోది కాదు. ఇది ఢిల్లీ సర్కార్ ఓటు. ఇది ఢిల్లీ పార్లమెంట్ లో అడుగుపెట్టి నా గొంతు వాణి ఏది ఇస్తుందో పార్లమెంట్ లో వినిపిస్తే రైతు సమస్య గాని, రైతు కూలీ సమస్య గాని, ఉపాధి హామీ కూలీ సమస్య గాని ఏమన్నా కానీ అవ్వ మాట్లాడి ఒప్పించి మెప్పించే సామర్థ్యం నా దగ్గర ఉంది తల్లి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నవ్వా. అలాంటి ఎప్పుడో ఇంద్రమ్మ తల్లి ఇళ్ళకి నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందవ్వా. ఆ తల్లి చెప్తున్న పాపం అసలు ఇన్నేళ్ళు అవుతుంది. నేను చెప్తున్నా నియోజకవర్గాన్ని 35,000 ఇల్లు ఇచ్చింది. నడి కూడా నీ ఊరని చెప్పంటున్నారు అన్వేషణ. నువ్వు దసరా దాకా గిట్టు పెట్టుకో. దసరా లోపల మన నడికూడలో ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ, కులం లేదు మతం లేదు ఎవరన్నా కానీ అన్నా నువ్వు గుర్తించు. నీకు స్పెషల్ కూడా మంజూరు చేపించి పెంచే బాధ్యత నాది. నడికూడలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండదు తల్లి, ఏ కులం గాని మతం గాని. నేను స్పెషల్ కోట సునీల్ 3500 సునీల్కే. ఆ 3500 సంబంధం లేకుండా నీ నడిగుడలో ఇండ్లు లేని ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకందరికీ ఏది ఇస్తుందో ప్రత్యేకంగా ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత నాది. సీఎంతో 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్తు దాదాపు వస్తుంది. ఇంకా కొద్దిమందికి అత్తలేదు. రేషన్ కార్డు లేకనా